జుట్టుకి సంబంధించి అనేక అపోహలు, అనేక భయాలు, అనేక సందేహాలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇలాంటి కామన్ అపోహల గురించి. ఉదాహరణకు ఎండాకాలం జుట్టు ఎక్కువ రాలుతుందా, రోజు నూనె పెట్టొచ్చా ఎండాకాలం, ఇలాంటి ఎన్నెన్నో అనుమానాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిని పట్టి పీడించేటువంటి సమస్యలు ఇవి. ఈ ఎండాకాలం జుట్టు ఎక్కువగా రాలుతుందా, ఇలాంటి ఇంకా అనేక అపోహలు, అనేక వాస్తవాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, చాలామంది అడిగేది రోజు తలస్నానం మంచిది కాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దీంట్లో నిజం ఎంత, ఇది తెలుసుకుందాం. అసలు బయటికి మనం వెళ్ళామనుకోండి, దాని అర్థం ఏమిటి అంటే, మనం కాలుష్యంలో తలబెట్టినట్టే. అంటే దుమ్ము, ధూళి ఇదంతా కూడా మన తల మీద చేరిపోతుంది. ఈ చెమట విపరీతంగా కారుతూ ఉంటుంది, అలాగే జిడ్డు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని వదిలించుకోవాలంటే మార్గం ఏమిటి? తలస్నానమే. తలస్నానం చేయటమే దీనికి మంచిది. రోజు కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నాణ్యమైన మైల్డ్ షాంపూ వాడాలి. మైల్డ్ షాంపూ అంటే ఏమి డాక్టర్ గారు అని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. మైల్డ్ అంటే ఏం లేదు, ఎక్కువ కెమికల్స్ లేనిది. ఉదాహరణకు బేబీ షాంపూ ఇలాంటివి. అలాగే క్లోరిన్ తక్కువ ఉండేటటువంటి నీళ్లు, అంటే క్లోరిన్ కలపని నీళ్ళు అయితే మంచిది. ఒకవేళ క్లోరినేటెడ్ వాటర్ మీకు వస్తుంటే ఏం చేయాలి అంటే, గంగాళంలో పట్టి ఒక 2-3 రోజులు అలాగే ఉంచితే క్లోరిన్ ఎవాపరేట్ అయిపోతుంది. అలాంటి నీళ్ళని వాడుకోవచ్చు. ఇంకొక చాలామందికి వచ్చేటటువంటి ఒక అనుమానం ఏంటంటే, చాలామందికి ఉన్న అభిప్రాయం ఎండాకాలం నూనె పట్టించకూడదు అని. దీంట్లో నిజం ఎంత, అలాగే ఇది వాస్తవమా నిజమా, ఇది తెలుసుకుందాం. చూడండి, కారు ప్రయాణం చేయాలంటే సీట్ బెల్ట్ ఎంత అవసరమో, బైక్ని రైడ్ చేయాలంటే హెల్మెట్ ఎంత అవసరమో, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నూనె అంత అవసరం. ఎందుకంటే నూనెకి గుణాంతరాధానం అనేటటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది జుట్టుని రక్షిస్తూ ఉంటుంది. అంటే నూనె అనేది ఆ హీట్ని తీసేసుకుంటుంది. మామూలుగా నీళ్ళ కంటే నూనెకి అలా హీట్ని తీసుకునే నేచర్ ఎక్కువ, లేటెంట్ హీట్ అంటారు. కాబట్టి ఈ నూనె మన తలకి రక్షణ ఇస్తుంది. అలాగే నూనె వల్ల తలకి మెరుపు కూడా వస్తుంది. మెయిన్గా నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వెంట్రుకలు కోల్పోయినటువంటి లిపిడ్స్ని ఇవి భర్తీ చేస్తాయి. ఇక ఇంకొక అభిప్రాయం ఇదేమిటంటే, జుట్టు బాగా పెరగాలంటే కత్తిరించుకోవాలని. అంటే కత్తిరించుకున్న కొద్దీ జుట్టు పెరుగుతుంది అన్న అభిప్రాయం ఉంది. దీంట్లో వాస్తవం ఎంతో తెలుసుకుందాం. చూడండి, చాలామంది అందుకని గుండు చేయించుకుంటూ ఉంటారు. అంటే జుట్టు పెరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాగ తరచూ జుట్టుని కత్తిరించుకున్నప్పుడు మొక్క చిగురిస్తున్నట్టుగా ఈ జుట్టు కూడా మెత్తగా కొత్తగా మొలుస్తుంది అని చాలామంది ఊదరగొడుతూ ఉంటారు. ఇవన్నీ అవాస్తవాలే. నిజానికి గుండు చేయించేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఆ వెంట్రుకలకు వ్యతిరేకంగా కత్తిని ప్రయోగిస్తారు. కాబట్టి వెంట్రుకల కుదుళ్ళు దెబ్బతింటాయి. అంటే ఈ జుట్టుని కొంతవరకు, అంటే దీని యూజ్ ఎంత అంటే చిట్లిపోవటం, స్ప్లిట్ ఎండ్స్ని మాత్రం కొంతమేర ఇలా గుండు కొట్టించుకోవటం వల్ల తగ్గించుకోవచ్చు. మిగతా అది పెరుగుతుంది అనుకోవటం మాత్రం వాస్తవం కాదు. ఇక ఇంకోటి, ఈ వేసవిలో ఎక్కువగా జుట్టు రాలుతుంది అనేది, అంటే ఇది కూడా చాలా వరకు అపోహే. అయితే మిగతా సీజన్స్తో పోలిస్తే వేసవిలో జుట్టు పెరుగుదల 10-15% వేగవంతం అయ్యే మాట నిజం. కాకపోతే దానికి మనవంతు మద్దతు అనేది కూడా, మనవంతు కృషి అనేది కూడా చాలా అవసరం. అంటే మండు టెండలో వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోవటం ముఖ్యం. ఇక ఇంకొకటి, చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే షాంపూని మారుస్తూ ఉండాలి అని. అయితే ఇట్లా షాంపూని ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండాలనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ మనం ఎంచుకునేటువంటి షాంపూలో రసాయనాలు చాలా తక్కువ, అంటే నామమాత్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎంతో కొంత హెర్బల్ షాంపూలో కూడా ఉంటాయి, ఎందుకంటే ప్రిజర్వ్ చేయాలి కాబట్టి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. కానీ సహజంగా తక్కువ ఉండాలి. ఆర్గానిక్ షాంపూ అయితే ఇంకా మంచిది. అందులో కూడా ఈ పారాబెన్స్, సల్ఫేట్ శాతం ఎంత తగ్గితే అంత మంచిది. ఇలాగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ జుట్టు విషయంలో ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉండదు. జుట్టు ఆరోగ్యంగా ఎండాకాలం కూడా పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి.
శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.